గారు తెలంగాణ ఉద్యమంలో ఓయూరు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎంతో పెద్ద పెద్ద ఆడినటువంటి వరంగల్ రవణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న పాటల పల్లకిలో దగాపడ్డ కళాకారులకు ధైర్యం ఇవ్వడానికి పాట ఇవ్వడానికి అన్న వచ్చేడు. స్వాగతం అన్న, మీ మాటల్లోనే. పాటల పల్లకి వచ్చినటువంటి నేను మాట్లాడే ఒక 3 నిమిషాలలో మీ మెదళ్లకు జ్ఞానోదయమై అవుతుందని, మార్పు చెందుతుందని నేను ఇక్కడికి భయంతో వచ్చిన, భక్తితో నేను రాలే. ఎందుకంటే నేర్నాల కిషోరన్న, రమక్క నా చెల్లె, వాళ్ళ త్యాగం గొప్పది, వాళ్ళ త్యాగం నుండి నాది విజేతలు. అందుకనే నేర్నాల కిషోరన్న చెప్పిన తీన్మార్ అనే ఒక సంస్థకు అధ్యక్షుడిగా నేను ఫౌండర్ నేను ఉన్నప్పుడు, సరే ఇప్పుడు ఎవరెవరు యూట్యూబర్లు పెట్టుకున్నారు తీన్మార్ కానీ నా తీన్మార్కు మొట్టమొదటి చీఫ్ గెస్ట్లు నేర్నాల కిషోరన్న, రమక్క. ఒక్కసారి స్టేజ్ మీద రావాలక్క మీరు. ఎందుకంటే తీన్మార్ అనేది దీని ధూమ్ధాంకు తీన్మార్ ఉండాలనే వ్యవస్థాపక వచ్చిన అక్కకు అన్నకు ఒక్కసారి ఠాగూర్ ఆడిటోరియం ఉస్మానియా యూనివర్సిటీలో ఇది. వాస్తవానికి మీ అందరికీ తెలవాలి, తీన్మార్ అనే సంస్థకు అధిపతి నేను అని చెప్పుకోవడానికి ధన్యం. అక్కకు దండాలు, అన్నకు దండాలు. వాస్తవానికి మిత్రులారా, నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను. నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చినాను ఉస్మానియా యూనివర్సిటీకి. ఐఏఎస్ ఐపీఎస్ కొరకు ప్రిపేర్ అయినాను. నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాయడం కొరకు మెయిన్స్ వదిలిపెట్టి గోషి గొంగడి కాళ్ళ గజ్జలు కట్టుకునేటట్టు తయారై తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినప్పుడు కిషోర్ అన్న దెబ్బల మీద, వీపుల మీద రక్తాల మరకలు, ఆ శరీరం చర్మం చిరిగిపోయినప్పుడు మా ఉస్మానియా యూనివర్సిటీ తల్లి ఏడ్చినప్పుడు నా బిడ్డోని మీద ఏంది లాఠీల ఛార్జీలు, సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆ మచ్చలు ఇంకా పోలేదు. అందుకనే మిత్రులారా, వాస్తవానికి నేను ఇప్పుడు నా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ గారు, ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ పట్ల, మనుషుల సమాజముల పట్ల, మన ఆకలి బాధల పట్ల సానుకూలంగానే ఉంటారనే సమాచారం నా ద్వారా మీకు తెలుపుకుంటూ ఒక్కసారి సపోర్ట్ కొట్టండి. ఎందుకంటే పాటలో ఉన్న కడుపులో ఉన్న దేవులాట వాస్తవానికి వేరే వాళ్ళు పెట్టండి. రవాణా మీకు భట్టి విక్రమార్క గారిని, దుద్దిల్ల గారిని తీసుకురచ్చే బాధ్యత అన్నకు అప్పచెప్పిన, కానీ ఈ ప్రజాపాలన వాళ్ళు బిజీగా ఉండడం వల్ల అన్న వాస్తవం బాగా ట్రై చేసాడు, చాలా ట్రై చేసాడు తీసుకురావడానికి. ఏమైందో మాకు చెప్పాలి మీరే. వాస్తవానికి మధ్యలో ప్రజాపాలన విషయంలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ప్రజల వద్దకు వెళ్ళటం కిషోర్ అన్నకు వచ్చిన తర్వాత నేను చెప్పిన, అన్న సార్ల నుంచి వచ్చిన సమాచారం నెక్స్ట్ వీళ్ళతోనే చర్చలు జరుగుతాయి. మాట్లాడి ప్రతి కళాకారునికి అన్నం పెట్టే కళాకారులు ఆ రోజుల్లోనే గడ్డిపోస లెక్క విశ్లేషణ జాబులు అక్కడ ఉన్నటువంటి పోయిన గవర్నమెంట్లో ఇప్పుడు ఎందుకు నేర్నాల కిషోర్ అన్న కూర్చోబెట్టి చర్చించి సమాజంగా కళాకారులకు ఒక ఉపాధి కల్పించాలని తప్ప నాలో ఉన్నటువంటి మీరందరూ కూడా నేను 2 విషయాలు చెప్తున్నా. కళాకారుల కొడుకులు మళ్ళా కళాకారులు కావద్దు, చెప్పులు కుట్టేటువంటి కొడుకు మళ్ళీ చెప్పులు కుట్టొద్దు, సాకలు నిలవేసేటువంటి సాకలు అన్నలు మళ్ళీ సాకలు బిడ్డలుగా ఉండొద్దు. చదివే ముఖ్యం. దయచేసి తరం క్లోజ్ కావాలి. రాబోయే కాలం రోబోటిక్ కాలం, రాబోయే కాలం చంద్రమండలానికి పోయే కాలం. ఇంగ్లీష్ మీడియంలో మీ పిల్లల్ని చదివియండి. దానికి మీకు ఎదుగుగా నేర్నాల కిషోర్ నెంబటికి మేమందరం ఉంటాం అన్నెంబటి. కానీ ఒక్కసారి చప్పట్లు కొట్టుకుంటూ నేను పాట పాడటానికి రాలేదు, పాటల వల్ల మోసాలు ఉన్నాయని గ్రహించి దొరగాడేమో పోయి వాడు 10 సంవత్సరాలు నిండు ఈ పాటలే, ఈ శరీరాలపైనే, ఈ రక్తాలపైనే. నేను అనేదంటే నేర్నాల కిషోర్ అని చెప్తున్నా. నేను ఎవరి కళాకారుల మీద రక్తం మీద చూలే కానీ సాక్షాత్ ఈ దెబ్బలు ఆస్కాలే సాక్షిగా కమిలిపోయినాయి, శరీరాలు 2 తుంగిపోయినాయి. నేను వ్యక్తులు ఉన్నటువంటి కిషోర్ అన్నకు ముఖ్యంగా మీరందరూ ఏకాగ్రత పాటలు పాడాలనుకున్నా తప్పకుండా డిప్యూటీ సీఎం బల్లు భట్టి విక్రమార్క గారితో, ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారితో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళ గుండెకాయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరొక మీటింగ్ పెడుతున్నాం. త్వరలో హైదరాబాద్లో దానికి నేర్నాల కిషోర్ అన్న తప్ప ఇంకా ఎవరు న్యాయం చేయలేరు. ఇది వాస్తవం, ఇది నిజం. అందుకనే పాటల పలికలో గద్దరన్నతో చెప్పినప్పుడు నేర్నాల గద్దరన్నతో తిరిగిన
చప్పర్లతోని ఆ కాళ్ళకు ఉన్నటువంటి రక్తాలతోని ముందుకెళ్ళినటువంటి మహనీయుడు. రెండే రెండు పదాలు నేను పాడదలుచుకోలేదు, కానీ మన తరంతోనే ఇది క్లోజ్ కావాలి. మన కడుపులో పుట్టే బిడ్డలు మళ్ళీ కోసి గొంగడి తప్పెత్తుకోవద్దు. ఇది మీ ముందుకు చెప్తున్నా. కష్టపడి చదివించండి, చదివించి ఇంగ్లీష్ మీడియంలో చదివించండి. నీ కొడుకులు కూడా ఆఫీసర్లు కావాలి, నీ బిడ్డలు కూడా దొరసనమ్మలు కావాలి. ఎందుకంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి దొరసనమ్మ కాలు మొక్కుతారు. నీ బిడ్డ కూడా దొరసనమ్మ కావాలి, నీ కొడుకు కూడా దొర కావాలి. ప్రజలకు న్యాయం చేయాలనుకుంటూ కిషోర్ అన్నకు ఏమి తెలియదు, కానీ తమ్ముడు ఇంతకుముందే గద్దర్ నరసింహ పోయింది కదా, తమ్ముడిని కలుస్తున్నాం అనుకున్నా. ఒక్కసారి చేతులు సపోర్ట్ కొట్టాలి. మీరు హర్షాలు ఎందుకంటే మహోత్తరమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి గొంతుగా మా గొంతుకోని కాపాడింది మా అన్న లేనాల కిషోర్ అన్న. సాక్షిగా రెండే రెండు పదాలు పడి శారద పాపం ఎదురు చూస్తుంది ఆదిలాబాద్ చెల్లె. అన్న ఒక్క పాట పాడనని అంటుంది. నేను ఒక పల్లవి మీ కొరకు మనందరి కొరకు పాడి మళ్ళీ నేను పాడను, దయచేసి మాట్లాడుతున్నా. నా గొంతుకు ఎత్తుతున్నప్పుడు నిర్మల్ అనే తీర్మార్ సంస్థ, తీర్మార్ అధ్యక్షుడు నేనే, తీర్మార్ ఫౌండర్ నేనే, దానికి చీఫ్ గెస్టులు నిర్మల కిషోర్ అన్న, రమక్క, హేమక్క మీరే. నాకు చీఫ్ గెస్టులు వీళ్ళిద్దరే. తీర్మార్ అనే సంస్థలు ఇప్పుడు యూట్యూబర్లు కొన్ని ఛానల్ పెట్టుకుంటాను. నేను విమర్శించను, కానీ నిజమైన కష్టజీవి ఒక మాదిగ బిడ్డదన్న సంగతి సమాజానికి వెళ్ళాలని ఇది వాస్తవం, నిజం. అదేవిధంగా జేఏసీ అనే స్థాపనకు కూడా ఒక మాదిగ బిడ్డ ఆలోచన నుంచి వచ్చింది. అది ఆర్ట్స్ కాలేజ్. సాక్షిగా వాట్ ఐఎమ్ సేయింగ్, నేనేం చెప్తున్నా అంటే వాస్తవాన్ని మాట్లాడుతున్నా, నిజాన్ని మాట్లాడుతున్నా. సమాజంలో ఉన్నటువంటి అందరి కులాల మండలాలను సమానంగా చూసే వ్యక్తిగా యాజ్ ఏ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయినా కాబట్టి నా వాళ్ళు అందరూ సెక్రటరీ పోతుంటే ఐఏఎస్ కలెక్టర్లు ఎదురు చూస్తే నా గుండెలో ఎక్కడో పుచ్చుకుంటుంది ముళ్ళు. ఎందుకంటే నేను కూడా ఆ రేంజ్లో అప్పుడే ఉండేటోని కదా, వాళ్ళతో పాటు నాకు వెనక సెక్యూరిటీ ఉండేది కదా. నేను తప్పు చేశానని అనుకున్నా, కానీ తర్వాత రియలైజ్ అయినా ప్రజల పక్షాన వెళ్తున్న వరంగల్ గారి వాళ్ళు ఏసీలలో ఉన్నారు కావచ్చు, ఐపీఎస్ ఐఏఎస్లు, కానీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకలో ఉన్నానని సాటిస్ఫైడ్ మిగిలింది ఈ సమాజానికి. నేను త్వరలో అత్యంతంగా శ్రీధర్ బాబు గారితో, భట్టి గారితో, సీఎం గారితో ఖచ్చితంగా వెంకటరెడ్డి అన్నతో మన నర్సన్న గొంతుతో ఖచ్చితంగా తీసుకుపోతాం. మేము తీసుకెళ్ళి అదే సమస్యలను నిర్మల కిషోర్ అన్న, రామక్క వీళ్ళిద్దరు ఉండాలి. రెండే రెండు పదాలు పెడతా, మళ్ళీ పాడలేదు. దయచేసి మీరు ఒక్క నిమిషంకి వచ్చినందుకు ఒక్క హార్ట్ఫుల్ ఒకసారి మీరు సపోర్ట్ కొట్టాలి. థ్యాంక్ యూ. గద్దరన్నతో మూమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ పాట ఎడిపోతుంది, ఎక్కడికి పోతుంది. నల్గొండ జిల్లాలో భువనగిరిలో ముగ్గురం గౌష్ కట్టినప్పుడు నిర్మల కిషోర్ అన్న ఇటు, గోషం కాబట్టి నేను మధ్యలో గద్దరన్న. నయీం అనే దుర్మార్గుడు 2 కాదు 3 ముక్కలు చెప్తాం మీ ఎంబడోళ్ళు అంటే కూడా మేము ధైర్యం చేసి భువనగిరిలో ర్యాలీ తీసిన బతుకులు మాయ. వాస్తవం ఈ బతుకులు నిజం. చరిత్ర ఎటుపోతుంది, ఆకలి బాధలు, అలమటించే బాధలు ఒక్కొక్కరు చూస్తుంటే నాకు ఏడుపులు వస్తున్నాయి. నా భక్తాలే కదా వీళ్ళందరూ. ఒకప్పుడు నేను గోషిగొంగుడు వేసుకొని కాళ్ళకి గజ్జి కట్టుకొని ఉన్నా కదా, నేను రియలైజ్ అయ్యి బయటపడ్డా. నా రక్తాలు ఎప్పుడు రియలైజ్ బయటపడుతుందనేది నా భావేదన. ఇది నా భావం. సార్ రక్తాలు అంటే ఇక్కడ 2 వస్తాయి. మరి కుల రక్తమా కళ రక్తమా? కళ రక్తమే, కళ రక్తమే, కళ రక్తమే. అందుకే నాకు భయం అవుతుంది. ఈశ్వరాల ముందర మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది. నటించాడు, జీవిస్తాడు, కష్టాలను నెమరేస్తాడు. దట్ ఈస్ కిషోర్ గొప్ప. వాస్తవానికి నేను పాడిన పాటలలో ఒకటే ఒక పాట నాకు వెంకన్న గారు రాసిన ఒక పాట. కిషోర్ అన్న పాటలు కూడా ఫుల్ ఇష్టమే. అందరి దేవుళ్ళను మొక్కిన. ఇదే క్రిస్మస్ రోజున 23వ తారీఖున నేను అరెస్ట్ అయిన. నెల 15 రోజులు నేను జైల్లోనే ఉన్నా. క్రిస్మస్ రోజు మా అవ్వ దగ్గరికి కూడా నీ కొడుకేడి కలెక్టర్ అవుతాడని యూనివర్సిటీలో చదువుతాడంటే నా కొడుకు వస్తాడంటే నేను జైళ్ళల్లో పలకలల్లో టీవీలలో వరంగల్ రవి అరెస్టు, చెంచల్ కూడా జైలుకు తరలింపు. ఈ లోపల 70 బస్సులు కాలిపోయింది. విద్యార్థులు ఆవేశవుతుంది. నేను పోయాం చెంచల్ కూడా పోయింది. కాబట్టి అందరి దేవుని సమానమే. ఈ క్రిస్మస్ సందర్భంగా ఒకటే పాట వెంకన్న రాసిన పాట ఆ తెలంగాణ ఉద్యమం ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి సర్వాయి పాపన్నగా పురుడు పోసుకున్న తల్లి పుణ్యమూర్తి అమ్మ తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి.
సురవరం ప్రతాపరెడ్డి సర్వై పాపన్న గౌడు కుర్మగల్ల ఈరన్న మా రోజు వీరన్నకు పురుడు మోసుకున్న తల్లి పుణ్యమూర్తి వమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి అమ్మ తెలంగాణ వందనాలమ్మ అమ్మ తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి అమ్మ తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి పోరాటాల పురుడి గడ్డ త్యాగాల జీవగడ్డ వీరుని గన్న తల్లి విప్లవాల తెలంగాణ తల్లి జాలుపాటు సైదులు అన్నారము షరీఫుకు జరగదుల్ల మేరీ మాత కొడుకు ఎసన్నకు కొండగట్టు అంజన్న కొమ్మాలయం కన్న కొరవీరన్న మన కొరలి మన్నకు పురుడు బొసిన తల్లి పుణ్యమూర్తి అమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి తానుపాటు సైదులు అన్నారము చెరుపు తానుపాటు సైదులు మెరగ జిల్ల మేరీ మాత కొడుకు ఎసన్నకు మెరగ జిల్ల మేరీ మాత కొడుకు ఎసన్నకు కొండగట్టు అన్న కుమ్మాలయం కన్న కొరవీరన్న మన కొరలి మన్నకు పురుడు బొసిన తల్లి పుణ్యమూర్తి తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి పురుడు బొసిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి భాషా సంస్కృతి వారసత్వ సంపద కౌలు కళాకారులను గన్న తల్లి తెలంగాణ తల్లి భాషా సంస్కృతి వారసత్వ సంపద కౌలు కళాకారులను గన్న తల్లి తెలంగాణ తల్లి పాలుపూరి సోమన్న బొమ్మరాపు తల్లగా పాలుపూరి సోమన్న పాలుపూరి సోమన్న బొమ్మరాపు తల్లగా పాలుపూరి సోమన్న బొమ్మరాపు తల్లగా సురవరం ప్రతాపరెడ్డి సర్వాయి పాపన్న గౌడు కుర్మగల్ల ఈరన్న మా రోజు వీరన్నకు పురుడు బొసిన తల్లి పుణ్యమూర్తి అమ్మ అమ్మ తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి పురుడు వందనాలమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి నేను నలగన జవాబు పైన విప్పై వచ్చల లక్షపుదాలనే సత్యం ఉన్నదో ఓ అన్నమ్మనే నాన్న నీ త్యాగం ఎంతదో గొప్పదో అన్నమ్మనే నాన్న అన్నా వెలుగున్న మా అక్క రమక్కనే నెలలేడు
తల్లి వందనాలమ్మ నా తెలంగాణ తల్లి నాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ నా తెలంగాణ తల్లి రవాణా ఇది పాటల పల్లకి నువ్వు పాడుతుంటే హుజరాబాద్లో మాకు మా పెళ్ళి పాటకు పెళ్ళి అండి గట్లా అనిపిస్తాను నాకు నువ్వు మా పెళ్ళికి వచ్చి పాడినట్టు అనిపిస్తాను అక్కడ అశోక్ అన్న గోరెంటెంక్ అన్న అంజన్ వీళ్ళంతా థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ వెళ్తున్నా ఉండనియాడు ఇక్కడనే ఉంటా. వాస్తవానికి నేర్నల్లో ఉన్నాడు మీ అందరికీ ఆదర్శం. పక్కన నర్సన్ ఉన్నాడు. నేను ఎలాగో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఎక్కడ నిద్రపోనియను. అన్న మీ బతుకుల మీదనే పోరాటం. నేను నర్సన్ ఉంటాడు, రమక్క ఉంటాడు, నేను ఉండగా నేను ఎన్నుకుంటానని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా చేతులు వచ్చి తప్పట్టు కొట్టాను. కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. రవాణా మీ పాటతో ఆటతో మన కళాకారులలో కొత్త ఉత్తేజాన్ని నింపినందుకు మీకు ధన్యవాదాలన్నా మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏం నడుస్తున్నది అమ్మా?